ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న 6 వ్యక్తుల్ని కొల్లిపర పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉండగా వారిలో 6 అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు వెల్లడించారు. వీరి నుండి 10,000 రూపాయల నగదు, 8 సెల్ ఫోన్లతో పాటు 3,61,000 రూపాయల బ్యాంకు ఖాతాల్లో నగదులను సీజ్ చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సిఐ నాయబ్ రసూల్, కొల్లిపర ఎస్ఐ ఎన్సి ప్రసాద్, ఏఎస్ఐలు పోతురాజు, ప్రసాదులను డిఎస్పీ అభినందించారు. ఈ కేసుకు సంబంధించి డిఎస్పీ జనార్దన్ రావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర పోలీస్ స్టేషన్ అత్తోట గ్రామంలో నిన్న ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 6 మందిని తెనాలి రూరల్ సిఐ గారు, ఎస్ఐ గారు రైడ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 8 సెల్ ఫోన్లు, 10,000 రూపాయల నగదు, 3 బ్యాంక్ అకౌంట్లో ఉన్న 3,60,000 రూపాయలు నగదుని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో శంతనాన్ని ఆయన, ఉమామహేశ్వరరావు ఆయన ఈ యాప్లో బెట్టింగ్ నిర్వహిస్తూ ఈ మిగతా 4 ఆడుతున్నారు. వాళ్ళు ఆ యాప్ని, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని పరిశీలించినప్పుడు ఇంకా 9 మంది వీళ్ళతో ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్నారు. వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం అయింది. తెనాలిలో ఉన్న యువతకి చెప్పేది ఏంటంటే, మీరు ఆన్లైన్లో బెట్టింగ్ ఆడొద్దు, మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. నగదు పోవడంతో పాటు కేసులు కూడా రిజిస్టర్ అయ్యి మీరు కోర్టు చుట్టూ తిరుగుతారు, సమాజంలో గౌరవం కోల్పోతారు. కాబట్టి మీరెవరు కూడా ఆన్లైన్ ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లకుండా చక్కగా ఉండాలని తెనాలి పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.